తృప్తితో జీవించడం అనేది బ్రాహ్మణులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. ఈశ్వరుడు తనకి ఏమిచ్చినా అది ఈశ్వరుడి కృప చేతనే ఇవ్వబడింది, ఆయన కృప చేస్తేనే మనకి ఇవ్వబడింది అని నమ్మి తృప్తితో వెళ్ళిపోయేవాడు ఎవరుంటాడో వాడికి బ్రాహ్మణుడు అని పేరండి. తృప్తి లేకపోతే వాడు బ్రాహ్మణుడు అని పిలవడానికి మనం సంకోచించాలి. ఈ విషయం దేవీ భాగవతంలో వ్యాసుల వారు చెప్పారండి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషాహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతుమిచ్చతాం వ్యాసుడు అంటారండి. యతి పురుషులము అని చెప్పుకున్న వాళ్లకు మిగిలినవి ఎలా ఉన్న జ్ఞానమే వాళ్ళకి భూషణంగా ఉండాలండి. అసలు జ్ఞానంతో ఉండాలి, 10 మందిని జ్ఞానంలోకి తీసుకెళ్ళాలి. ద్విజుడు అంటే ఎవరండి? ద్విజుడు అనగా బ్రాహ్మణుడు. ద్విజుడైన బ్రాహ్మణుడు దొరికిన దాంతో సంతోషంగా ఉండాలండి. మనస్సు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఈశ్వరుడు వెన్నంటి ఉండగా నాకేం లోటు అని అనగలగాలండి. శత్రువు ఇంతటి వాడు అనేసరికి పారిపోయిన వాడిని శత్రువుడు అంటారండి. శత్రువు ఎలాంటి వాడైనా సరే వాడికి ఎదురొట్టి పోరాడాలి. శత్రువు అనేసరికి చంపడానికి పరిగెత్తిన వాడిని శత్రువుడు అంటారు. ఈ 3 రకాలైన వాళ్ళకి ఆయా లక్షణాలండి, ఆ పైకి కనపడని భూషణాలండి. వ్యాస మహర్షి ఇదే ప్రశ్న రుక్మిణీ కళ్యాణంలో కృష్ణ పరమాత్మ ఆ వచ్చిన బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుల్ని అడుగుతాడండి. దొరికిన దాంతో తృప్తి పడగలిగిన బ్రాహ్మణుని నేను పాద సంవాహనం చేస్తాను అంటాడండి. ఆయన కాళ్ళు పడతాను అంటాడండి. ఆయన పాదధూళిని నా శిరస్సును ధరిస్తాను అంటాడండి. మీరు అటువంటి స్థితిలో ఉన్నారా అని అడిగి, మీరు ఏ దేశం నుండి వచ్చారు, మీ ప్రభువు ఎవరు అని ఆయన ఏమీ తెలియనట్టు ఆ అగ్నిజ్యోతుడిని ప్రశ్నిస్తాడండి. మీ ప్రభువు ప్రజలను జాగ్రత్తగా చూస్తున్నారా అని అడుగుతాడండి. ప్రజలను కన్నబిడ్డల్లా చూసే ప్రభువు ఎవరో అటువంటి ప్రభు అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. అప్పుడు అగ్నిజ్యోతుడు అంటాడండి, నేను భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తున్న కుండి నగరం నుండి నేను వచ్చాను. రుక్మిణీదేవి మీకు ఇచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవతరించవలసింది అని ఆ లేఖను తీసి కృష్ణుడికి ఇచ్చాడండి. ఆ లేఖను తీసుకొని పరమాత్మ దాన్ని చదువుతున్నారు. మనకు రామాయణం సుందరకాండలో మనం చెప్పుకున్నాం ఈ మధ్య. జయమంత్రము అని చెప్పబడే కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవే శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషితాం సర్వరక్షసాం. ఈ ఆంధ్రీకరించిన మహాపురుషులు చాలా ఉన్నారండి. ఈ శ్లోకాల్ని వాళ్ళు పద్యాలుగా రాశారు, కానీ ఇవి మూల శ్లోకాలండి. ఈ మూల శ్లోకాలని చదువుకోకుండా మేము ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, తెలుగులో అనువాదం చేసి రాశారు కదా, అవి చదువుకుంటాము, ఇవి కష్టంగా ఉన్నాయంటే అది జయమంత్రం కాదండి. ఈ శ్లోకాలని జయమంత్రం. మీకు జయమంత్రం ఇచ్చిన శక్తిని వేరే ఆ అనువాద శ్లోకాలు ఇవ్వలేవు. కాబట్టి మీకు ఆ శక్తి రావాలంటే ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడిన ఈ సంస్కృత శ్లోకాలే చదవాలండి. అవే అర్థం కదా నేను తెలుగు పద్యంగా చదువుతానంటే లేదు, కుదరదు. మీకు అందులో ఆ శక్తి రాదండి, ఆ వైభవం ప్రకాశించదు. అక్కడ ఆంధ్రీకరించినప్పుడు ఆ మూలంలో ఉన్న భాగాన్ని
ఆ భావాన్ని ప్రవేశపెట్టడం మాత్రమే జరిగింది, కానీ ఆ మూల శ్లోకాల్లో ఉన్న ఆ శక్తిని ప్రవేశపెట్టడం జరగలేదు. ఓన్లీ భావాన్ని పెట్టడం జరిగింది అన్నమాట. వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతన గారు తెలుగులో చక్కటి పద్యాల్లో ఆంధ్రీకరించారండి. వ్యాస భగవానుని మూల శ్లోకాల్లోని శక్తి పోతన పద్యాల్లో ఉంది. పోతన గారి ఆ పద్యాలు అంత శక్తివంతమైనవి. ఆ పద్యాలను మీరు కృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది. కన్య పిల్లలకు పెళ్ళి అవుతుంది. సంస్కృతానికి ఎంత గొప్పతనం ఉందో తెలుగుకు కూడా అంత గొప్పతనాన్ని తెచ్చిన మహాపురుషుడు అంటే మన పోతన గారు. కానీ ఈవేళ తెలుగు గడ్డ మీద పోతన గారికి ఆ ఇవ్వవలసిన స్థాయి ఇవ్వలేదండి. పనికి వాళ్ళ విగ్రహాలు ఎన్నో నిర్మింపజాయి. ఈ మధ్య యూట్యూబ్లో చాలా వీడియోలు వచ్చాయండి. పోతన గారికి ఇక్కడ మన తెలంగాణలోనే ఎక్కడో ఆయన సమాధిని, ఆయన నివసించిన ఇళ్ళని, అక్కడ ఏమీ కట్టడాలు ఏమీ జరగలేదు. ఒక స్మారక చిహ్నాలు ఏమీ పెట్టబడడం జరగలేదండి. పోతన గారి గురించి మనం ఇంటింత చెప్పుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, కానీ ఆయన విగ్రహం మనకి ఎక్కడా కనిపించిందండి. చాలా దురదృష్టకరమైన విషయం అండి. రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ఎంత గొప్పగా అడిగిందండి తను పంపించిన ఉత్తరంలో. తాను చేస్తుంది యథార్థమని, అది తప్పు కాదని తెలిసినప్పుడు అది ఆవిష్కరణలో బయటకు వస్తుందండి. ఆడపిల్ల నాకు ఉత్తరం రాయడం ఏంటా అని మనసులో ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుని, ఈ ఉత్తరం చదువుతున్నావా, ఎందుకు రాయకూడదు అని పరమాత్మని ప్రశ్నిస్తుందండి ఆవిడ. నువ్వు ధన్యుడివి, 10 మందిని ధన్యులను చేస్తావు, లోకమంతటికి ఆనందాన్ని చేకూరుస్తావు. నువ్వు భగవంతుడివి, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు కలవాడివి నువ్వు అని ఆవిడ ఆ భగవంతుడి యొక్క పరమాత్మని గుణాలని ఆ ఉత్తరంలో ఆవిష్కరించిందండి. భగవానుడు సాద్గుణ్య పరిపూర్ణుడండి, కళ్యాణ సహితుడు, హేయ గుణ రహితుడు. రుక్మిణీ కళ్యాణం చేస్తే సర్వస్య శరణాగతి చేసినట్లండి. కోట్ల జన్మల తర్వాత రుక్మిణీ కళ్యాణం పీటల మీద కూర్చునే అదృష్టం వస్తుందన్నమాట. ఎక్కడో సుకృతం ఉన్నవాడే ఆ పీటల మీద కూర్చోగలుగుతాడండి. నిజంగా ఆ పరమాత్మ దయ వలన జగద్గురు జ్ఞానపీఠం తరపున మేము 3 భాగవత సప్తాహాలు నిర్వహించడం జరిగిందండి. మొదటి భాగవత సప్తాహము వద్దిపర్తి పద్మాకర్ గారితో నిర్వహించడం జరిగింది. రెండవ భాగవత సప్తాహము మైలవరపు లక్ష్మీ నరసింహం గారితో జరిపించడం జరిగింది. మూడవది గరికపాటి నరసింహారావు గారు మన ట్రస్ట్ తరపున వచ్చి భాగవత సప్తాహం జరిపించడం జరిగింది. 3 సప్తాహాలకి రుక్మిణీ కళ్యాణం చేసే అదృష్టం మా దంపతులకు కలిగింది. అదంతా మన ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో జరిగిందండి. అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆనాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి బయటకు రాగానే ఒక్కసారి చూసి కోరి ఆనాడు నిన్ను పెళ్లి చేసుకుంది కదా, నేను మోహంతో ఈ ఉత్తరాన్ని రాయటం లేదు, ఆనాడు లక్ష్మీదేవి నిన్ను వరించింది కదా అనిందండి. ఇప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవి స్థాయిలో అడుగుతున్నది, ఆ స్థాయికి దిగి అడుగుతుందండి. ఆవిడ నిచ్చెనపాయినిగా మాట్లాడుతుంది. అవతార ప్రయోజనాన్ని, ఆ కృష్ణ పరమాత్మ అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన. స్వామి, నేను నీ పక్కన స్థానాన్ని కోరుకుంటున్నాను అనిందండి. నేను నీ వల్ల మోక్షాన్ని కోరుకుంటున్నాను తప్ప నేను కోరుకుంటున్నది కేవలం కామోపభోగమై ఒక పురుషుణ్ణి ప్రేమించడం నేను కోరుకోవడం లేదు అనిందండి. నేను కానీ గత జన్మల్లో ఎప్పుడైనా వ్రతం చేసిన దాన్నే అయితే, ఒక నోము చేసిన దాన్నే అయితే, ఒక మహానుభావుడైన సద్గురువు పాదములు ఒత్తిన దానైతే,
మనస్ఫూర్తిగా వారి పాదాలను పట్టి నమస్కరించిన దాన్నైతే, ఒకరికి పెట్టిన దాన్నైతే, పెట్టినప్పుడు లౌకికమైన కోరికలు లేకుండా ఇది ఈశ్వరుని అనుగ్రహానికి పనికి వస్తుందని లోపల కోరుకున్న దాన్నైతే నేను, నాకు అటువంటి పుణ్యమే ఉంటే గనక అధముడైన చేది ప్రభువు ఆ శిశుపాలుడు నీ చేతిలో మరణించుగాక, నేను నీ దాన్ని అవుదునుగాక అనిందండి ఆవిడ. శాపం ఇచ్చింది. శిశుపాలుడు మరణించాలని ఎందుకు కోరుకుంది? ఇందులోనే అంత రహస్యం అంతా ఉంది. భీష్మకుడికి 5 కొడుకులు ఉండేవి. రుక్మి, రుక్మవాహువు, రుక్మకేశుడు, రుక్మరథుడు, రుక్మనేత్రుడు. కూతురు పేరేమో రుక్మి. 5 రుక్మ సంబంధంతో పేర్లు పెట్టబడ్డాయి. రుక్మం అంటే ఏంటండి? బంగారం. బంగారం ఏం చేస్తుందండి? లోభాన్ని కలిగిస్తుంది. బంగారము లోభాన్ని కలిగిస్తుంది. మనకు 5 ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియాలు. ఈ 5 ఎప్పుడు చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభావమే కామం అన్నమాట. ఈ 5 ఇంద్రియాలు ఏం కోరుకుంటాయి? కామాన్ని కోరుకుంటాయి. కళ్ళు ఏం చేస్తాయి? దేన్నో చూద్దామని, చెవులు దేన్నో విందామని, ముక్కు దేన్నో వాసన చూద్దామని, ఇలా ఆ 5 ఇంద్రియాలకు ఎప్పుడూ కోరికలే. ఇంద్రియాలు చక్కగా తులసిని వాసన చూద్దామని కానీ, ఈ భాగవతాన్ని చదువుదామనుకోని కానీ అనుకోవండి. ఇంద్రియాలను కాదు, ఇంద్రియాలు విచ్చలవిడిగా పరిగెడుతుంటే వాటిని వెనక్కి తీసుకోలేము. ముందు పుట్టిన ఈ 5 ఇంద్రియాలు చేది ప్రభు అయిన శిశుపాలుడు కామము, రుక్మిణి అంటే బుద్ధి. మనస్సు ఏం చేస్తుంది? ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటుంది. కృష్ణుడిని పొందుదామని కోరిక ఉన్నా పొందకుండా అడ్డుపడుతున్నవేవి? ఈ 5 ఇంద్రియాలు. ఇంద్రియాలను గెలవలేకపోతే శరణాగతి చెయ్యాలి. ఇప్పుడు ఆ శరణాగతి చేస్తుంది, పాదాలను పట్టేస్తుంది. ఇంద్రియాలను నేను గెలవలేక నిన్ను శరణాగతి చేస్తున్నాను. ఈశ్వర, నీవే ఈ ఇంద్రియాలని తుళ్ళు అంచాలి. నీవే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. నన్ను నీ దానివిగా చేసుకోవాలి. నేను నీ దాన్ని కావడానికి ఈ 5 ఇంద్రియాలు అడ్డుపడుతున్నాయి. ఇక్కడ రుక్మ సంబంధమైన నామం ఉన్న వాళ్ళు అడ్డుపడుతున్నారు. వాళ్ళే 5 ఇంద్రియాలు. ఈ విషయాన్ని ఇక్కడ మనము ఇలా అర్థం చేసుకోవాలి. కృష్ణ, నువ్వు చతురంగ బలాలతో రావాలి. ఈశ్వర సంబంధమైన గుణాలు నా యందు ప్రవేశపెట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చేయాలి. నాకున్న ఈ అరిషడ్వర్గాలను అంచాలి. ఇంద్రియ లౌల్యాలను తగ్గించి నన్ను రాక్షస వివాహం ద్వారా నన్ను నిదాన్ని చేసుకోవాలి అని చెప్తుందండి రుక్మిణి. కృష్ణుడు, రుక్మిణి, నువ్వు బాగా చెప్పావు, బాగానే ఉంది. నేను నిన్ను నా దానిగా చేసుకోవాలని అంటున్నావు. నువ్వు నన్ను పొందలేవు అంటున్నావు. నువ్వు కన్యకామనివి. నువ్వు ఎక్కడో అంతఃపురంలో సౌధంలో ఉంటావు. నీ దాకా వచ్చి నిన్ను నేను తీసుకెళ్లాలంటే ఎందరినో చంపాలి. నీ అందలే నీకు ప్రతిబంధకాలను నువ్వే చెప్తున్నావు. నేను వాళ్ళని కూడా చంపాల్సి ఉంటుంది. అడ్డు వస్తే భీష్మకుడిని చంపాలి, మీ నాన్నగారిని కూడా చంపాల్సి ఉంటుంది. అప్పుడు ఇంతమంది తెగటారిపోయాక వాళ్ళ శవాలను చూసి నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మోహ బుద్ధి ఏర్పడితే ఎలా? అందుకు నీకు ఒక ఉపాయం చెప్తాను. మా వాళ్ళు పెళ్లికి ముందు నన్ను ఊరి చివరున్న పరమశివుడి ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్న మహాదేవుడైన శంకరుడి ఆలయానికి పంపిస్తారు పెళ్లికి ముందు. నేను అక్కడికి వచ్చి అందరికీ పసుపు కుంకుమలు ఇవ్వగలిగిన ఆ తల్లి, ఆ సర్వమంగళాదేవిని నేను ఇక్కడ అర్చన చేస్తాను. ఆ సమయంలో నా పక్కన రక్షణ కొద్ది బలగం మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉండదు బలగం. అప్పుడు నువ్వు వచ్చి నన్ను చూడటానికి నిలబడినట్టు నిలబడి నీ రథం ఎక్కించుకొని నన్ను తీసుకెళ్ళిపో.
నువ్వు నన్ను అలా తీసుకెళ్ళు అని ఆ ఉపాయం కూడా అమ్మవారు రాసేసిందండి. అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం ఏంటంటే సర్వస్య శరణాగతి అండి. అది మనస్సు అనేది ఎప్పుడూ ఒక గుణంతో ఉండదండి. సత్వ రజస్తమో గుణాలు మారి మారి ఉద్భుతం అవుతూ ఉంటాయి. నా ఎందేదో సత్వగుణం ఉన్నప్పుడు ఆ చిన్న లక్షణాన్ని ఆసరా చేసుకొని ఎప్పుడో నేను ఈశ్వరుని గురించి వింటుండగా ఆలోచిస్తుండగా నేను చేసుకున్న చిన్న పుణ్యాన్ని అడ్డు పెట్టి నన్ను నువ్వు తీసుకెళ్ళిపో. ఇక్కడ కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి అంటాడండి, ఎందుకు కేదారాది తీర్థాలకు మీరు పారిపోతారు? నిజంగా నువ్వు ఇక్కడే ఈశ్వరుణ్ణే నమ్మితే సమస్త క్షేత్రాలు నీ ముంగుటుంటాయి. నీవే ఈశ్వర ఆరాధన చేత త్రివేణి సంగమం అయిపోతావు. నువ్వే త్రివేణి సంగమం అయిపోతావు. నువ్వు ఆ స్థితిని పొందాలి అంటాడండి. నువ్వు తీర్థాల వెంట తిరిగితే నీకు ఆ స్థితి ఎప్పటికీ వస్తుంది. అమ్మవారు అంటుంది దగ్గర నా యందు చిన్న సత్వగుణము ఉన్నప్పుడు దాన్ని అడ్డుపెట్టి నన్ను తీసుకెళ్ళనిందండి. ఆ శరణాగతిలో ఈశ్వరుణ్ణి తొందరగా చేరుకోవాలన్న ఆ తాపత్రయంలో తనకు ఉండిపోయిన చిన్న మంచితనం ఏదో దాన్ని అడ్డుపెట్టి దాంతో తీసుకెళ్లవలసిందని ఆ ఈశ్వరుని ఆరాధన చేసి విజ్ఞాపన చేసుకుంటుందండి. ప్రాణేశ, నీ గురించి వినని ఈ చెవులు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడు, అతడు నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కర్లేదు. నిన్ను చూడ్డానికి పనికిరాని ఈ కళ్ళు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడు నిన్ను చూడాలని ఉంటుంది. నాకెప్పుడు నీ అధరామృత పానము చెయ్యాలని ఉంటుంది. నువ్వు అనుభవింపని ఈ సుందర కుమార శరీర లావణ్యం ఎందుకు కొరగానిది? నిరంతరం నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మెడలో ఉండే ఆ వనమాల వాసన చూడాలని నా కోరిక అంటుందండి. ఎన్ని జన్మలు ఎత్తితే ఎందుకు? ఎంత పెద్ద పెద్ద శరీరాలు వస్తే ఎందుకు? నీ సేవ చెయ్యని శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని నాకు నీ సేవ చెయ్యాలని ఉంది అని అంటుంది. ఈశ్వర, నీ గుణాలను వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వల్ల కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుందండి. ఒక్కసారి ఆ వెంకటాచల స్వామి వాళ్ళ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాదమస్తకం ఆయన ఆ పాదాలకు ఉన్న తొడుగులు, ఆయన కట్టుకున్న పెద్ద జరి అంచు పంచ, ఆయన వేసుకున్న పెద్ద పెద్ద సాలగ్రామాల మాల, దాని నుండి వేలాడుతున్న పుష్పమాళ్ళు, ఆ బలిష్టమైన తొడలు, ఆ నందక ఖడ్గము, బయట కనపడే పిడి, మోకాళ్ళ మీద పెట్టుకున్న మంజీరాలు, పాదాలకు పెట్టుకున్న కడియాలు, నడుముకు పెట్టుకున్న గజ్జల వడ్డానము, దానికి ఉండే చిరుగంటలు, సన్నటి నడుము, చక్కటి నాభి, విశాలమైన వక్షస్థలము, ఇటు శ్రీదేవి భూదేవి వాళ్ళకు చుట్టిన కనకాంబరాల మాలలు, బలిష్టమైన భుజమూపురాలు, కుడి చేత్తో చక్రము, ఎడం చేత్తలో శంఖము, శంఖ చక్ర గదా పద్మాలను పట్టుకొని చతుర్భుజుడై కుడి చెయ్యి తన పాదాలను చూపిస్తుంటే ఎడమ చెయ్యి నడుము మీద పెట్టుకుంటే ఎవరు తన పాదాలు నమ్ముతున్నారో వాళ్ళకి సంసారము నడుము వరకే వస్తుందని సంకేతిస్తూ చక్కగా 3 మడతలు కలిగిన కంబు కంఠం కలవాడై చిన్ని కంఠంతో చిన్ని పెదవితో దాని మీద సంపంగి మొగ్గ లాంటి ముక్కుతో పెద్ద పెద్ద ఊర్ధ్వ పుండాలతో దాని మీద వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతో నిర్మించబడిన పెద్ద కిరీటంతో భుజాల మీద నుంచి వేలాడుతున్న తోమాలతో ఆ స్వామిని ఆపాదమస్తకం గోవిందనామాన్ని జపిస్తూ చూడడంలో నా కన్నులు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాయి.
సంసార పాశాలు తెగిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామము పలకగలిగిన నాడు నా నోరు ఇంద్ర పదవి అక్కర్లేదు ఈశ్వర, నిన్ను చేరాలని కోరుకుంటున్నాను అంటున్నా. ఆ నామాన్ని పలకగలిగిన నాడే నా నోరు ఒక నోరు అనమాట. లేదా నాకు ఇంద్ర పదవి కూడా అక్కర్లేదు. ఈశ్వర, నిన్ను చేరాలని అనుకుంటున్నాను, చేరాలని కోరుకుంటున్నాను. నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవడు నన్ను పెళ్లి చేసుకోవడానికి? వాడెవడు నన్ను వివాహం చేసుకోవడానికి? నువ్వు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్థాన్ని ఒక నక్క తిందామంటే సింహము నక్కని ఎలా చీల్చేస్తుందో అలా వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుని పరిమార్చాలి, నన్ను నువ్వు చేపట్టాలి. ఇది నా ప్రార్థన అంటుందండి రుక్మిణి. నీ పాదాల నుండి స్రవించే ఆకాశ గంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వలె ఈశ్వర, ఈ జన్మకే కాదు 100 జన్మలైనా సరే పొందితే నిన్నే పొందుతాను, పొందకపోతే నీకోసం వ్రతాలు చేస్తాను, అంతేగాని నేను అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను అని ఆ లేఖలో ఈ విషయాలన్నీ పొందుపరిచి రాస్తుంది. స్వామి ఆ లేఖను చదివాడండి. దాన్ని పక్కన పెట్టి అగ్నిజ్యోతుడితో అంటాడు, ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు, ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నేను నిద్ర పోగొట్టుకుంటున్నాను, ఎంత తొందరగా వద్దామా అనుకుంటున్నాను అన్నారండి. ఈశ్వరుని దృష్టి అండి, రాత్రి నిద్ర లేదు అంటే దాని అర్థం ఏంటండి? ఎవరు తనని అంటే ఆ ఈశ్వరుణ్ణి పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో ఆ అజ్ఞానాన్ని తీసివేసి వాళ్ళను తాను పొందడానికి మహానుభావుడు ఎప్పుడూ ఆర్తి చెందుతూ ఉంటాడు. అప్పుడు అగ్నిజ్యోతుడు అంటాడండి, ఆ అమ్మాయి నీకు తగింది, నువ్వు ఆమెకు తగిన వాడివి, మేము గురువులము, నేను అగ్నిజ్యోతుని. అగ్ని అనేది ఏంటి? స్వయం ప్రకాశకము, అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు అన్నమాట గురువు. ఏంటంటే ఈశ్వర దర్శనాభిలాషి అయిన వాణ్ణి నేను భగవంతుని వైపుకు తీసుకెళ్తాడు గురువు. ఈశ్వర దర్శనాభిలాషి, ఎవరికైతే ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలని ఉంటుందో అటువంటి వాడిని ఆ గురువు భగవంతుడి వైపుకి తీసుకెళ్తాడు. అజ్ఞానాన్ని తొలగదోచి జ్ఞానం వైపుకు నడిపించగలిగిన సమర్థుడు గురువు. మేము గురువులము, ఆశీర్వచనం చేస్తున్నాము, మీ ఇద్దరికి వివాహం అవుతుంది, ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ లోకంలో గొప్ప సాంప్రదాయాన్ని నిలబెట్టు, శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. ఆ ధైర్యం నిలబడకపోతే ఇప్పుడు మేము చెప్పాము, ఇప్పుడు శరణాగతి చేస్తే ఈశ్వరుడు రక్షిస్తాడండి. ఇక రక్షించకపోతే రెండో వాడికి నమ్మకం ఉంటే శరణాగతి ఎట్లా చేస్తాడు? చేయలేడు. అందుకని శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నిలబెట్టాలి నువ్వు. కాబట్టి కృష్ణ, నువ్వు వెంటనే బయలుదేరి రావాల్సిందే అని చెప్పాడండి. తదుపరి రేపటి భాగంలో చెప్పుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.